నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం ఒక ప్రపంచాన్ని మొత్తం తన వైపుకు తిప్పుకున్న ఒక పెద్ద విషయం గురించి మాట్లాడుకుందాం. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వాళ్ళ ఇద్దరి మధ్య అలస్కాలో జరిగిన హై స్టేక్ మీటింగ్ గురించి. ట్రంప్ ఎలక్షన్స్ ముందు చెప్పింది ఏంటంటే నేను 24 గంటల్లో వార్ ఆపేస్తా అని. మరి ఈ మీటింగ్తో ఆ మాట నిలబెట్టుకుంటాడా అనేది చూద్దాం. అసలు ఆ గంటన్నర మీటింగ్లో ఏం జరిగింది, పుతిన్ ఏం డిమాండ్స్ పెట్టారు, ట్రంప్ ఏం ఆఫర్ చేశారు, యూక్రెయిన్ పరిస్థితి ఏంటి, ఈ మీటింగ్ సక్సెసా లేక పెద్ద ఫెయిల్యూరా, ఈ మీటింగ్ తర్వాత జరిగిన ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్లో ఏం తేలింది అన్ని విషయాలు పాయింట్ టు పాయింట్ డీప్గా అనాలిసిస్ చేద్దాం. సో ఎక్కడికి వెళ్ళకండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ మై వీడియోస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. ఫస్ట్ మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. ఈ మీటింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? యూక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేసి ఈ సంవత్సరానికి 3 years అవుతుంది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది హోమ్లెస్ అయ్యారు. ఇలాంటి టైంలో ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్పాడు నేను గెలిస్తే యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తా అని. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక అందరూ ఈ మీటింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం పుతిన్ అమెరికాలో అడుగుపెట్టడం. సో హోప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మీటింగ్ కోసం వెన్యూగా అలస్కాని ఎందుకు సెలెక్ట్ చేశారు? దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. జియోగ్రఫికల్గా అలస్కా అనేది అమెరికాకి రష్యాకి మధ్యలో ఉంటుంది. సింబాలికలీ కోల్డ్ వార్ టైంలో ఇది ఒక టెన్షన్ పాయింట్. ఇప్పుడు ఇదే చోట పీస్ టాక్ జరపడం అనేది ఒక పెద్ద సందేశాన్ని ఇవ్వడానికి. జాయింట్ బేస్లో చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు పుతిన్కి. రెడ్ కార్పెట్, మిలిటరీ హానర్స్ అంతా బాగానే ఉంది. ఇదంతా పక్కన పెడితే అందరినీ అట్రాక్ట్ చేసిన విషయం ఒకటి ఉంది. ట్రంప్ తన పర్సనల్ ప్రెసిడెన్షియల్ కార్ ద బీచ్లో పుతిన్ని తన పక్కన కూర్చోపెట్టుకుని వెళ్ళడం. ఇది వరల్డ్ పాలిటిక్స్లో చాలా రేర్గా జరుగుతుంది. దీనితో మేము ఇద్దరం కలిసి డిసిషన్ తీసుకుంటామని చెప్పడానికి ట్రై చేశారు. సరే, మీటింగ్ స్టార్ట్ అయింది. అంతా అనుకున్నట్టు ఈజీగా ఏం జరగలేదు. ఎందుకంటే పుతిన్ ఒక 4 పెద్ద నాన్ నెగోషియబుల్ డిమాండ్స్ని ట్రంప్ ముందు పెట్టాడు. ఈ డిమాండ్సే ఈ మీటింగ్కి ఒక పెద్ద అడ్డంకిగా మారాయి. చూద్దాం అవేంటో. డిమాండ్ నెంబర్ 1, పుతిన్ చాలా క్లియర్గా చెప్పేశాడు 2014లో రష్యా తీసుకున్న క్రైమియా విషయంలో అస్సలు డిస్కషనే ఉండదు అని. అది ఎప్పటికీ రష్యాలో ఇంటర్నల్ పార్ట్గా ఉంటుంది అని. యూక్రెయిన్ దాని మీద ఆశలు వదులుకోవాలి. ఇది మాకు చాలా ముఖ్యం. దీని గురించి మాట్లాడడానికి కూడా మేము రెడీగా లేము అని గట్టిగా చెప్పినట్టు రిపోర్ట్స్. డిమాండ్ నెంబర్ 2, ఇక యూక్రెయిన్కి ఈస్ట్లో ఉన్న డాన్స్టెక్ అండ్ లుహాన్స్ ప్రాంతాలు, ఈ 2 రీజన్స్ నుంచి యూక్రెయిన్ మిలిటరీని పూర్తిగా వెనక్కి తీయాలి. ఈ ప్రాంతాలను రష్యాకి వదిలేయాలి అని డిమాండ్ చేశారు. ఈ రీజన్స్ యూక్రెయిన్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది సైనికులు ఈ ప్రాంతాల కోసం ప్రాణాలు అర్పించారు. డిమాండ్ నెంబర్ 3, సౌత్లో ఉన్న ఖెర్సన్ అండ్ జపోరోజియా ప్రాంతాలు ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంటే అక్కడే ఫ్రంట్ లైన్ని ఫ్రీజ్ చేద్దాం, అంటే అక్కడ యుద్ధాన్ని ఆపేద్దామని చెప్పాడు. దీని అర్థం రష్యా ఇప్పటికే ఆక్రమించుకున్న ప్రాంతాలను తన దగ్గరనే ఉంచుకుంటుంది అని. డిమాండ్ నెంబర్ 4, ఇది అన్ని డిమాండ్స్ కంటే పెద్ద డిమాండ్. రష్యాకి మొదటి నుంచి ఉన్న భయం ఇదే. తన పక్కనే ఉన్న యూక్రెయిన్, అమెరికా అండ్ యూరోప్ ఉన్న నాటో మిలిటరీ గ్రూప్లో చేరితే తన సెక్యూరిటీకి పెద్ద థ్రెట్ అని రష్యా అనుకుంటుంది. అందుకే యూక్రెయిన్ ఎప్పటికీ నాటోలో చేరకూడదు అని ఒక పర్మనెంట్ గ్యారంటీ కావాలి అని పుతిన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. సరే, పుతిన్ ఇంత గట్టిగా డిమాండ్స్ పెడితే మరి ట్రంప్ ఏం చేశారు? యుద్ధం ఆగాలంటే కొన్ని సొల్యూషన్స్ కూడా డిస్కస్ చేశారు, కానీ అవి అంత ఈజీగా లేవు. పీస్ ఫార్ములా. రష్యా పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ ఫర్ పీస్. అంటే మీరు ఈ డాన్బాస్, క్రైమియా లాంటి రీజన్స్ని మాకు ఇస్తే దానికి బదులుగా మేము యుద్ధాన్ని ఆపేస్తామని. ఇది ట్రంప్ కూడా సజెస్ట్ చేసినట్టు కనిపించింది. యుద్ధం ఆగాలంటే 2 sides కొంతవరకు కాంప్రమైజెస్ చేయాలి అని అన్నారు. ది నాటో వర్క్ అరౌండ్. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ డిస్కస్ చేశారు. యూక్రెయిన్ నాటోలో చేరకూడదు అనేది పుతిన్ డిమాండ్ కదా. దానికి బదులుగా అమెరికా అండ్ దాని యూరోపియన్ అలైస్ యూక్రెయిన్ని ఒక స్పెషల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తామని చెప్పారు. ఏంటి ఈ గ్యారంటీ అనంటే నాటోలో ఉన్న ఆర్టికల్ 5 లాంటిది. ఆర్టికల్ 5 అంటే నాటోలో ఉన్న ఒక దేశం మీద దాడి చేస్తే అది అన్ని దేశాల మీద దాడి చేసినట్టు భావించి అందరూ కలిసి ఫైట్ చేస్తారు. అలాంటి గ్యారంటీ యూక్రెయిన్కి ఇస్తామన్నారు. ఇది పెద్ద విషయమే, కానీ యూక్రెయిన్కి ఫార్మల్ మెంబర్షిప్ ఇచ్చినంత సెక్యూరిటీ ఇస్తుందా అనేది డౌటే.
ట్రంప్ మీట్ జెలెన్స్కీ. అలాస్కా మీటింగ్ అయిన వెంటనే సీన్ వాషింగ్టన్ డీసీకి షిఫ్ట్ అయింది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని మరియు యూరోప్లో ఉన్న మెయిన్ అలయన్స్ని వైట్ హౌస్కి పిలిచి మాట్లాడారు. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఈ మీటింగ్ని డొనాల్డ్ ట్రంప్ ఏ వెరీ గుడ్ ఎర్లీ స్టెప్ అని అన్నారు. ఈసారి జెలెన్స్కీతో ట్రంప్ బిహేవియర్ చాలా ఫ్రెండ్లీగా ఉండే. యూరోప్లో జరిగిన మీటింగ్లో కాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే యూక్రెయిన్కి సెక్యూరిటీ గ్యారంటీస్ గురించి డిస్కస్ చేశారు. ట్రంప్ చెప్పింది ఏంటంటే ఈ గ్యారంటీస్ని యూరోపియన్ కంట్రీస్ ఇస్తాయి, కానీ దానికి అమెరికా కోఆర్డినేషన్ చేస్తుంది అని. జెలెన్స్కీ కూడా ఈ మీటింగ్ చాలా పాజిటివ్గా ఉంది అని, యూఎస్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఇవ్వడానికి రెడీగా ఉండటం ఒక పాజిటివ్ సిగ్నల్ అని అన్నారు. ఆయన ఇంకేమన్నారంటే ఈ గ్యారంటీస్ నాటో ఆర్టికల్ 5 లాగా ప్రాక్టీస్లో వర్క్ అవ్వాలి అని. ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ వైట్ హౌస్ మీటింగ్ తర్వాత ట్రంప్ డైరెక్ట్గా పుతిన్కి ఫోన్ చేశారు. వాళ్ళ ఇద్దరి మధ్య ఒక సెపరేట్ మీటింగ్ అరేంజ్ చేయడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఆ మీటింగ్ అయ్యాక ట్రంప్, పుతిన్ అండ్ జెలెన్స్కీ ముగ్గురు కలిసి ఒక ట్రైలాటరల్ సమ్మిట్లో మాట్లాడుకుంటారు అని ట్రంప్ అన్నారు. ఈ విషయంతో ప్రపంచమంతా మళ్ళీ ఒకసారి షాక్ అయింది. మరోవైపు అమెరికాలోనే చాలామంది సెనేటర్స్ అలాస్కా మీటింగ్ ఒక పెద్ద డిజాస్టర్స్ అని, ఒక ఎంబారెస్మెంట్ అని అన్నారు. పుతిన్కి అనవసరంగా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ బదులుగా మనం ఏం సాధించామని క్రిటిసైజ్ చేశారు. కానీ మెయిన్ గోల్ ఏంటిది? యుద్ధాన్ని ఆపడం, ఒక సీజ్ ఫైర్ని తీసుకురావడం. అది అలాస్కాలో జరగలేదు. సో ఆ మెయిన్ పాయింట్లో మీటింగ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. పుతిన్ తన డిమాండ్స్తో వచ్చి అందులో ఒకటి కూడా తగ్గకుండా ఇంటర్నేషనల్ అటెన్షన్ సంపాదించుకొని వెళ్ళిపోయాడు. ట్రంప్ ఏమో యుద్ధం ఆపేస్తా అని చెప్పి డీల్ ఫైనల్ చేయకుండా వెనక్కి వచ్చారు. కానీ ఆ తర్వాత జెలెన్స్కీని పిలిచి మాట్లాడడం, ఒక సెక్యూరిటీ గ్యారంటీ ఆఫర్ చేయడం, ఒక ట్రైలాటరల్ సమ్మిట్కి ట్రై చేయడం, ఇవి కొన్ని పాజిటివ్ స్టెప్స్ అని కూడా చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ట్రంప్ పుతిన్ అలాస్కా సమ్మిట్ అండ్ దాని తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ యొక్క పూర్తి అనాలిసిస్. ఈ మీటింగ్స్తో యూక్రెయిన్లో శాంతి వస్తుంది అనుకున్న వాళ్ళకి నిరాశ మిగిలింది, కానీ ఒక కొత్త డోర్ ఓపెన్ అయింది. ద పాత్ టు పీస్ ఇస్ స్టిల్ వెరీ లాంగ్ అండ్ వెరీ డిఫికల్ట్. రేపేం జరుగుతుంది చూడాలి. ఈ మీటింగ్ వల్ల ఏమైనా మంచి జరుగుతుందని అనుకుంటున్నారా, లేక ఇదంతా టైం వేస్ట్ అంటారా? కింద కామెంట్స్లో మీ వాల్యుబుల్ కామెంట్స్ని రాయండి. ఈ వీడియోలో అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఇన్ డెప్త్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.